మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజ్ల త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి, ఏ రంగంలో ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మంచిగా సహకరిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క లాభాలు కనబడుతుంటాయి. అంతేకాకుండా కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారికి ఇది మంచి సమయము. తొందరగా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది ఈ మేషరాశి వారికి ఈ నెలలో. కానీ కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. నూతన బంధుత్వాలు కూడా ఏర్పడేటువంటి ఒక సమయం ఉంది. శుభకార్యాలు చేయడము ఇంట్లో లేదా శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. ఇక మనము మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ప్రకృతి రీత్యా కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే ఎండలు వానలు కాలం సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రకృతి అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల దానివల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని పనులు కూడా ఆలస్యంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతుంది. ఆలస్యంగా నెరవేరినప్పటికీ ఆ పనులు శుభంగానే జరగడానికి మంచి ఆస్కారం ఉంది. రెండవది, అనుకోకుండా మీరు ప్రయత్నం చేయకుండానే కొంతమంది నీచులతో సహవాసం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల దురలవాట్లకు లోను కావడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండడము, ఎవరితోనైనా పరిచయాలు చేసుకునే ముందు వారి యొక్క విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకొని పరిచయాలు ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో రకాలుగా ఈతి బాధలు ఇతరత్ర బాధలు వస్తూ ఉన్నాయి మనకు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి పరిచయాలు చేసుకునే ముందు వారి యొక్క విషయాలను కొంచెం కూలంకషంగా తెలుసుకొని పరిచయాలు ఏర్పరచుకోండి. దుష్ట సహవాసం చేయకండి. దురలవాట్లకు లోనై కుటుంబంలో ఇబ్బందుల పాలవుతారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో ఆదాయం బాగా ఉంటుంది. కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఖర్చులు పెట్టే ముందు
జాగ్రత్తగా ఆలోచించి అది మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక ఆలోచనల చేత మీరు ఖర్చులు పెట్టుకోవడం చాలా మంచిది. ఇక పోతే ఉద్యోగస్తులకు స్థాన చలనము ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు కావచ్చు, ఇతరత్ర వారికి కూడా కావచ్చు. ఇతరత్ర వారంటే ఒక రెండింటిలో మనం ఉన్నప్పుడు ఆ యజమానికి కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా ఆ ఇల్లును మార్చడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఈ రెంటింట్లో ఉండబడేటువంటి ఒక వారికి కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి స్థానచలనం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కొంత ధన వ్యయము, డబ్బు ఖర్చు కావడానికి కూడా, అంటే మనం ఇతరత్ర స్థానికులైనప్పుడు అక్కడక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడము, ఇతరత్ర ఖర్చులు పెట్టడము, దానివల్ల కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కొద్దిగా ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనసు ఎప్పుడు చింతాకులితమై ఉంటుంటుంది. మానసికమైనటువంటి ఒక చింత ఎప్పుడు మేము బాధ పెడుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో చేయని తప్పులకు కొన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. దానివల్ల మానసిక చింత ఏర్పడి కొద్దిగా అనారోగ్యానికి దారి తీయడానికి ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు మిత్రుల సలహాల వల్ల, మిత్రుల యొక్క సహకారాల వల్ల, పెద్దల సహకారాల వల్ల కొన్ని కార్యక్రమాలు హాయిగా సాగిపోవడం జరుగుతుంటుంది. వాటికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభించడానికి ఆస్కారం ఉంది. మీకు కూడా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి మంచి ఆలోచనలు రావడము, దానికి తగినట్టుగా ప్రవర్తన ఉండడము, కొత్త కార్యక్రమాల గురించి ఆలోచించడము జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి ఒక జీవితాన్ని గడపాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత కొన్ని విషయాలను దూరం కొట్టడము, గౌరవప్రదమైనటువంటి ఒక జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయడము అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు ఏదైతే సంకల్పంగా చేసుకుంటున్నారో ఆ సంకల్ప కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయిపోయి శుభం జరిగి మీకు ఆరోగ్యంగా అనుకూలంగా ఉంటాయి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఈ రాశివారు అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ మీరు పట్టుదలతో ఆ కార్యక్రమాలు నెరవేరుస్తారు. వాటి గురించి, ఆరోగ్యం గురించి, దాని గురించి పట్టించుకోరు. స్థిరాస్తులకై, చరాస్తులకై ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొన్ని ప్రయత్నాలు మిత్రుల యొక్క సహకారం వల్ల, ఇతరుల యొక్క సహకారం వల్ల ఈ స్థిరాస్తుల యొక్క విషయంలో మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయత్నం చేయడం మంచిది. కానీ కొన్ని ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల యొక్క దోషము నిర్మూలన కావడానికి మీరు ప్రతిరోజు కూడా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి పారాయణం చేయండి. ఆ దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసినట్టయితే మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సకల శుభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము
ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే మనకు నిజ జ్యేష్ఠ మాసం అంటే జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఈ నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ప్రయత్నించినటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడం జరుగుతుంది ఇంట్లో, లేదా మీ మిత్రుల యొక్క బంధువుల యొక్క శుభకార్యాలలో పాల్గొనడము, వారికి సహాయంగా నిలబడము ఉంటుంది. బంధువుల యొక్క మిత్రుల యొక్క కలయిక ఏర్పడి 10 మందితో కలిసి తిరగడము, 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమాలు చేసి 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ 10 మంది మీ వెనకాల తిరగడము, మీకు సహాయ సహకారాలు అందించడము అనేటువంటిది జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా సమయానికి డబ్బు చేతికి అంది ఆ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడానికి మంచి సమయం ఉంది. కార్యాలు పూర్తవుతాయి, పట్టుదల బాగా పెరుగుతుంది, ప్రజలలో మన్నన పొందుతారు ఈ నెలలో. ఇక మొదటి వారం గనక మనము చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కొంత ధనము ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది. ఇక ఈ నెలలో నిరుద్యోగులు కనుక ప్రయత్నం చేసినట్టయితే వారికి ఉద్యోగ ప్రాప్తి లభించడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉన్నతి ఏర్పడము అంటే ప్రమోషన్లు రావడము, కోరిన చోటికి బదిలీ కావడము ఇలాంటి జరుగుతానికి ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు లేదా స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడము అనేటువంటిది కూడా జరగడానికి మంచి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. ఆ డబ్బు ఖర్చు కావడమే కాకుండా ఎవరి దగ్గరైతే మీరు రుణం తీసుకున్నారో ఆ రుణం ఇచ్చినటువంటి యొక్క దాతలు మిమ్మలను బాధ పెట్టడము, ఆ రుణం కట్టమని దాని గురించి కొద్దిగా ఉంటారు. ఖర్చులు పెరిగిపోతాయి, ఎందుకంటే పిల్లలకు అడ్మిషన్స్ అవి అన్నీ కూడా ఉంటాయి కదా ఇప్పుడు. దానివల్ల కొంత మీకు ఖర్చులు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. కొందరు ఈ వృషభ రాశి వారు కొందరు రుణం చేయడానికి ఆస్కారం ఉంది, కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ నూతన కార్యక్రమాల గురించి ఆలోచించడము, వాటిని ప్రారంభించడము జరుగుతుంది. స్థలము మార్చుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో వృషభ రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు వస్తాయి. మంచి అభివృద్ధి కలిగి కొత్త వాటి గురించి ప్రయత్నం చేయడము, మీరు చేసేటువంటి ఒక వ్యాపారంలో కొన్ని మంచి మార్పులు తీసుకొచ్చుకోవడము, దానివల్ల జనాకర్షణ జరగడం అనేటువంటి జరుగుతుంది. కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం వల్ల మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఊహించినటువంటి యొక్క శుభవార్తలు వినడం జరుగుతుంటుంది. ఎప్పుడో జరిగిపోయినటువంటి యొక్క విషయము మీరు మర్చిపోయి ఉంటారు, కానీ ఆ శుభవార్త ఇప్పుడు మీకు చెవిలో పడుతుంది, ఆనందంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో అధిక ప్రయాణము చేయవలసి రావడం జరుగుతుంది, అది తప్పదు. దాని గురించి మీరు కొంచెం ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మూడవ వారం కనుక మనము చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి ఏర్పడేటువంటి ఒక ఉంది. అంటే ప్రమోషన్లు రావడము, సెక్షన్లు అనుకున్నటువంటి ఒక సెక్షన్కు ట్రాన్స్ఫర్స్ కావడము, మీరు కోరినటువంటి ఒక మీ విద్యకు తగినటువంటి ఒక ఉద్యోగంలో
సెక్షన్లో మీరు ఉండడము ఇలాంటి జరగడానికి మీకుంది. లేదా ఉద్యోగస్తులు, ప్రైవేట్లో చేసే ఉద్యోగస్తులు ఇంకో ఉద్యోగ ప్రయత్నం చేసినంటే ఇంతకంటే ఎక్కువ జీతం ఇచ్చి వచ్చి దొరికేటువంటి ఒక శాలరీ దొరికేటువంటి ఒక ఉద్యోగం మీకు దొరకడానికి కూడా ఆస్కారం ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు, శుభంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మోసపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వృషభ రాశి వారు. ఎందుకంటే మనం ఈనాడు చూస్తూ ఉన్నాము, ఎన్నో రకాల మోసం చేసేటువంటి ఒక సంస్థలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సంతకం పెట్టే ముందు, ఏదైనా విషయం మాట్లాడే ముందు తగు జాగ్రత్తగా ఉండండి. లేదా వారి వల్ల కొంత ధనము మోసపోవడము జరుగుతుంది, దానివల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మోసపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది 3వ వారంలో. ఇక 4వ వారం మనం కనుక చూసుకున్నట్టయితే, నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగం దొరకడము జరుగుతుంది. అది కూడా కోరుకున్నటువంటి ఒక ఉద్యోగం దొరకడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చును, సంతోషంగా ముందుకొచ్చును. ఇక రెండవది చూసుకుంటే, సంతానార్థులై అంటే వివాహమై చాలా కాలం నుంచి సంతానం కాకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తులకు, ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో సంతానమయ్యేటువంటి ఒక యోగ్యతము, శుభవార్త తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఎవరైనా ఉంటే డాక్టర్ను సంప్రదించడము, వారి యొక్క సలహాలు తీసుకోవడము చాలా మంచిది. కాబట్టి గతంలో నష్టపోయినటువంటి ఒక ధనము మీరు ఎవరికో ఇచ్చి చేయడము, లేదా ఎందులోనైనా పెట్టి నష్టపోవడం అనేటువంటి జరుగుతుంటే, ఆ నష్టపోయినటువంటి ఒక డబ్బు ఈ నెలలో కొంత మీకు తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. మానసికంగా కానీ కొద్దిగా ఆవేదన కలుగుతూ ఉంటుంది. వాటిని మీరు సహించుకోవాలి, గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి, చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. భగవన్నామ స్మరణ మంచిది. దానివల్ల మీకు ఎన్నో శుభకార్యాలు ఏర్పడేటువంటి ఒక శుభ సూచనలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటువంటి ఒక ఉద్యోగం గురించి కానీ, వృత్తి వ్యాపారాల గురించి కానీ మంచి ప్రయత్నం చేయండి. మంచి లాభాలు అందుకోవడానికి ఆస్కారం ఉంది. సరే, కొంత నష్టం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది జరగవచ్చు. కానీ మోసపోవడం అనేటువంటి ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల మనోవేదన, ధన నష్టము రెండు కూడా జరిగి కొద్దిగా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అప్పుడు మీరు ఈ నెలలో వృషభ రాశి వారు ఆదిత్య హృదయము అనేటువంటి ఒక స్తోత్రాన్ని గనక మీరు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే, ఆ సూర్య భగవాను యొక్క అనుగ్రహం వల్ల మీకు ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా, సంతోషంగా, హాయిగా కాలం గడుపుతారు. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో నిజమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి వృషభ రాశి వారికి మంచి ఉంది. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే
నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో మేషాది ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా శుభయోగమైనటువంటి ఒక నెల ఇది. మిథున రాశి వారికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నూతన పనులకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాటిని చేపట్టడం కూడా జరుగుతుంది. చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో లాభాలు గడించడము, కుటుంబ సభ్యుల చేత ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా గడుపుతారు. దేవదర్శనాలు తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. మీ సంతానం చేత మీ భార్య చేత ఇతరుల చేత హాయిగా కాలం గడపడము సంతోషంగా ఉండడం జరుగుతుంది మిథున రాశి వారికి ఈ నెలలో. ఇక మనం మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా కొద్ది అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఉంది. అంటే వాతావరణం వల్ల సరిగ్గా లేదు కాబట్టి, ప్రకృతి సరిగ్గా లేదు కాబట్టి దానివల్ల కొద్ది అనారోగ్యం కలగొచ్చు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం అంటే ఏదో భూమిలో నుంచి లక్ష్మీదేవి బయటికి రావడము, లేదా ఇక్కడ దొరకడమో, లాటరీ తగలడమో కాదు. మనము ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చి మరిచిపోయినటువంటి ఒక ధనం ఏదైతే ఉందో అది మనకు తిరిగి చేతికి రావడము, లేదా ఉద్యోగాలలో వ్యాపారాలలో పెట్టుబడి పెట్టింది మళ్ళీ మనకు తిరిగి రావడము, ఇలాంటి జరగడం జరుగుతుంది. మనము పెట్టి మరిచిపోయినటువంటి యొక్క ధనము తిరిగి రావడమే ఆకస్మిక ధనలాభం. అంతేకాని భూమిలో నుంచి డబ్బు పైకి వస్తుంది, ధనలక్ష్మి పైకి వస్తుంది, లేదా ఏదో లాటరీ తలిగి కోట్లు వస్తాయనేటువంటి ఒక విషయం కాదు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, అది దాంతో మనకు సంబంధం లేదు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులతో కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లతో కావచ్చు, పరిచయాలు ఏర్పడము, వారి వల్ల కొంత మనకు అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కలగడము అనేటువంటి జరుగుతుంది. ఇరుపరు వారికి కష్టాలలో సుఖాలలో మీరు ఆదుకుంటారు. ఇంతకు ముందు కూడా మీకు ఆ గుణం ఉంది, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ఆదుకోవడము, ధర్మకార్యాలు చేయడము, ధర్మకార్యాలలో పాల్గొనడము, సహాయ సహకారాలు అందించడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఇంకోటి, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. దానివల్ల వాళ్ళ చేత వారు ఏదో అని మిమ్మల్ని బాధపెట్టి కలహాలకు దారి తీస్తుంటారు. కలహాలు చేసుకొని దూరం అవుతారు. కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి మీ హద్దులో మీరు ఉండండి. ఏడ్చేవాడు ఏడుస్తుంటారు. మనము న్యాయంగా ధర్మంగా తిరిగినట్టయితే వాడి ఏడుపు మన మీద ఏది కూడా పని చేయలేదు. ఈ సంఘంలో ఒకడు బాగుపడితే ఇంకోడు ఏడుస్తూ ఉంటాడు. దట్ ఈజ్ కామన్. అది అందరికీ కూడా ఉండబడేటువంటిదే. కాబట్టి దాని గురించి మీరు బాధపడకండి. దానికి మీరు మనగా ఏడ్చేవాని కళ్ళల్లో కారం చల్లినట్టుగా వాడు ఏడుస్తుంటాడు, వాడి కళ్ళల్లో ఇంకా కారం చల్లినట్టుగా మీరు న్యాయంగా ధర్మంగా మీ సంపాదన మీరు చేసుకొని మీ కుటుంబ పోషణతో మీరు సుఖంగా ఉండడం మంచిది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మీరు 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక పనులు చేస్తారు. ధర్మకార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ సమయంలో. ఆ ధర్మకార్యాలలో పాల్గొనడము, స్వామీజీలతో పెద్దవారితో పరిచయం ఏర్పడము, వారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతులుగా పెరిగిపోతాయి. వృత్తిలో వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. దైవ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ధర్మకార్యాల్లో పాల్గొనడం వల్ల దానివల్ల మనశ్శాంతి దొరకడము, మనం చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడము జరుగుతూ ఉంది. ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.
ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. యజ్ఞయాగాదులలో పాల్గొనడము లేక ధర్మకార్యాలు చేయడము, ఆ ధర్మకార్యాలలో పాల్గొనడము, మీరు 10 మందితో కలిసి ధర్మకార్యాలు చేసి 10 మందికి మేలు చేయడం జరుగుతుంది. దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అన్ని రంగాలలో విజయం సాధించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నము సఫలీకృతం అవుతుంది. మీకు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడడానికి రావచ్చు. మీరు తట్టుకోలేనటువంటి ఒక స్థితి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి విషయంలో, ఖర్చుల విషయంలో, లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఎక్కడైనా సంతకాలు పెట్టే ముందర కానీ ఇతరత్ర విషయాలలో కానీ ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే భగవంతుని యొక్క చిన్న చూపు వల్ల తట్టుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురై ఇబ్బందికరంగా మారడానికి అవసరం వస్తుంది. కొంత ధనము ఖర్చు కావడానికి కూడా ఆస్కారం ఉంది. మనోధైర్యం చెడిపోకండి. మనోధైర్యం చెడిపోయినట్టయితే దానివల్ల చాలా ఇబ్బందుల పాలవుతాము. కాబట్టి మనోధైర్యం చెడకుండా ఏది ఎదురైనా ఎదుర్కొని నిలబడేటట్టుగా మనస్సును నిలుపుకోండి. కార్యక్రమాలన్నీ కూడా సాగించండి. ప్రతి విషయంలో కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి అడుగు ముందుకు వేసినట్టయితే మీకు ఈ నెలలో శుభంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కష్టాలు అనుకోకుండా ఎదురయ్యేటువంటి ఒక సమయం ఉన్నది. కాబట్టి దాని గురించి మీరు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అమ్మవారి యొక్క దయ వల్ల దుఃఖకరమైనటువంటి దుష్టకరమైనటువంటి యొక్క దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి మీకు సుఖంగా సంతోషంగా ఉంటుంది. దుష్టదూర దురాచార శమని దోషవర్జితాయై నమః అనేటువంటి లలితా సహస్రనామంలో ఉంది. కాబట్టి ఒక్కసారి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేసినట్టయితే దానివల్ల నరదృష్టి, చెడు దృష్టి పోవడమే కాకుండా ఇతరత్ర కార్యక్రమాలలో మీకు విజయం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం చదవడం చాలా మంచిది. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో 12 రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ పనైనా నిదానంగా మందకోడిగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలందు అభివృద్ధి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి క్షీణించి రుణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మనసంతా కూడా
ఆందోళనకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏది చెయ్యాలో స్థిరమైనటువంటి ఒక ఆలోచన లేకుండా మానసికంగా నిరంతరం బాధపడేటువంటి ఒక సమయం ఉంది కాబట్టి తగు జాగ్రత్త. కర్కాటక రాశి ఈ నిజజ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఈ నిజజ్యేష్ఠ మాసంలో కర్కాటక రాశి వారికి ఈ నెలలో ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడడం, ఏ పని మొదలు పెట్టుకుందామన్నా కానీ ఆటంకాలు ఏర్పడము, ఆదిలోని హంసపాదు అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి తగినటువంటి ఒక ఖర్చులు పెరిగిపోవడం, ₹1 సంపాదిస్తున్నామంటే ₹10 ఖర్చు చెదురుకుండా కూర్చోవడము, ఇలాంటి పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంది. దిక్కుచోచని పరిస్థితులు ఏర్పడి ఎలా తట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా మీరు సెంటిమెంటుగా ఉన్నటువంటి ఒక పెట్టుకునేటువంటి ఒక వస్తువులు, బంగారమే కావచ్చు, భూములే కావచ్చు, ఇతరత్రగా కొన్ని సెంటిమెంటు ఉంటాయి. అలాంటి అమ్ముకోవడం అనేటువంటి జరగవలసినటువంటి ఒక అవసరం కూడా రావచ్చు. జాగ్రత్త. కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు ఏర్పడి సదా మానసిక చింతన చేత కాలం గడపవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆదాయం కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఆదాయానికి మించినటువంటి ఒక ఖర్చులు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రతి పని ఆలస్యంగా నెరవేరుతుంది. మీరు ఏ కార్యక్రమము, ఏ పని పెట్టుకున్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా చాలా ఆ పని ఆలస్యంగా నెరవేరుతుంది, కానీ శుభంగా నెరవేరుతుంది. మీకు మనోధైర్యము, దైవారాధన చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి మీరు ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యంతో కాలం గడుపుతూ ఉండాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చిక్కులు రావడము, అధికారుల చేత చీవాట్లు పడడము, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడము, లేనిపోని నిందలు ఆపాదించుకోవడము జరుగుతుంది. బుద్ధి చాంచల్యంగా ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేయాలో తెలియక బాధగా ఉండడము. ఇక ఉద్యోగంలో చేసేటువంటి వారికి స్నేహితులచే, తోటి ఉద్యోగస్తుల చేత చిక్కులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అధికారుల చేత చిక్కులు, ఒక్కోసారి సస్పెండ్ కావడము లేదా ఉద్యోగ భంగం జరగడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. మొండితనము, కోపము మీలో పెరిగిపోతాయి. ఆ మొండితనాన్ని, కోపాన్ని రెండూ కూడా సాధ్యమైనంత వరకు మీరు పక్కకు పెట్టండి. జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే అధిక ప్రయత్నం చేయడం వల్ల, నిరంతరం కష్టపడడం వల్ల కొంత ధనలాభం కలుగుతూ ఉంటుంది. కానీ చెడు స్నేహితం చేస్తారు. వారి వల్ల దురలవాట్లకు ఏర్పడి ఆ దురలవాట్ల చేత సంఘంలో విలువ కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. దానివల్ల అపకీర్తి పాలవుతారు. ఎవరు మీ దగ్గరికి ఇంతకుముందు మీతో సహవాసంగా ఉన్నటువంటి ఒక స్నేహితులే ఈనాడు దూరం కావాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. చెడ్డవారితో స్నేహితం చేయడం కానీ, దురలవాట్లకు లోను కావడం కానీ కాకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏ పనైనా శక్తికి మించి పని చేసినట్టయితేనే అందులో మీకు లాభసాటిగా ఉంటుంది. దాని గురించి నిరాశ పడకుండా కార్యాలు చేయండి. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, ప్రతి కార్యక్రమం కూడా భంగం ఏర్పడము, దాని గురించి ఎవరో ఏదో చెప్పి మిమ్మ యొక్క మనస్సును ఇచ్చేయడము, ఆ కార్యం మీద మీ మనస్సు ఉండకుండా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎదుటివారి వాక్కులు, మాటలు వినండి, సలహాలు వినండి. కానీ మీదంటూ
ఒక నిర్ణయాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఎదుటివాడికి కోపం రాకుండా వారి యొక్క సలహాలు మనం తీసుకోవాలి. కానీ ఆ కార్యక్రమం నందు మనదంటూ ఒక నిర్ణయాన్ని చేసుకొని దాని ప్రకారంగా ముందుకు అడిగేయడం చాలా మంచిది. ఎవరో ఈ పని చేస్తే ఇందులో మీకు చెడుపు వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పారంటే నిజంగానే ఆ పనిని వదిలిపెట్టుకోవడం, వారి మాటలు విని ఆ పనిని వదిలిపెట్టుకోవడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా అతను చెప్పింది నిజమా అబద్ధమా, ఎంతవరకు మనం ఈ పనిలో మనం ముందుకు వెళ్ళగలుగుతామో అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని ఇతరుల యొక్క సలహాలు తీసుకొని జాగ్రత్తగా అడుగు ముందుకేయడం చాలా మంచిది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం వల్ల ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరుగుతుంటాయి. అది నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ప్రయాణాలు చేయడం వల్ల ఇటు డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అవసరమైనటువంటి యొక్క ప్రయాణాలే చెయ్యండి. దానివల్ల రెండు విధాల సుఖము, ఒకటి ఆరోగ్యం బాగా ఉంటుంది, రెండు డబ్బు నిలబడుతూ ఉంటుంది. ఇంకోటి అనవసరమైన ప్రయాణాలు చేయడం వల్ల ప్రయాణాలలో చిక్కులు రావడం జరుగుతుంటుంది. ప్రయాణాల్లో చిక్కులు రావడం అంటే దారిలో పెట్రోల్ అయిపోవడము, లేకుంటే బండి చెడిపోవడము, వాహనం చెడిపోవడము, ఇబ్బందుల పాలు కావడము, లేదా ఇతరత్ర ఏదైనా చోరుల వల్ల కానీ దానివల్ల కానీ ఇబ్బందులు రావడము, వర్షాకాలం కాబట్టి వర్షాల వల్ల ఇబ్బందులు, ఇలాంటి రకరకాలైనటువంటి చిక్కులు ఎన్నో ఉంటాయి. వాటి వల్ల జాగ్రత్తగా ఉండడము, లేదా ప్రయాణాలలో ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ నెలలో మీరు జీవితం గడపాలి. చేతిలో డబ్బుంది కదా అని చెప్పి అహంకారానికి గర్వానికి పోకుండా తగు జాగ్రత్తగా జీవనం గడపతే మీకు చాలా మంచిది. ఈ కష్టాలన్నీ కూడా మీకు వెళ్ళాలి అంటే మీరు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. మీరు పారాయణం చేయండి, మీ భార్యను కూడా ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయమని చెప్పండి. దుర్గతి నాశిని అని చెప్పి కష్టాలన్నీ పోడగొట్టేటువంటిది ఆ దుర్గాదేవి ఒకతే. కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే అమ్మ యొక్క దయ వల్ల ఈ నెలలో మీరు సుఖంగా జీవితాన్ని గడుపుతారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. జూన్ 16 నుంచి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసము. ఇందులో సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ నెలలో చూసుకున్నట్టయితే చికాకుగా ఉంటారు. మనశ్చాంచల్యము, ఏది మాట్లాడినా కోపము, ప్రతిదానికి కోపగించుకోవడము, అసందర్భ ప్రేలాపనలు చేయడము, తర్వాత ఆడంబరాలకు పోతారు. ఆడంబరాలకు పోవడం వల్ల ధన నష్టం కలగడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మొండితనము, మూర్ఖత్వము, ఏదంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక దాని చేత భావన చేత ముందుకు పోవడము,
దానివల్ల వచ్చేటువంటి యొక్క పనులు చెడగొట్టుకోవడము, డబ్బు చెడగొట్టుకోవడం, ఆరోగ్యం చెడగొట్టుకోవడం, మూర్ఖత్వం పెరిగిపోవడం వల్ల ఇతరుల చేత నిష్ఠూరాలు కావడము, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, దూరంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త. అంతేకాకుండా వాహన ప్రమాదాలు, మనసులో ఏదో ఆలోచన చేస్తూ వాహనం నడిపించినప్పుడు మనం మంచిగా నడిపించినా ఎదుటివాడు వచ్చి మనకు యాక్సిడెంట్ చేసేవచ్చు. దానివల్ల ఇబ్బందులు కావచ్చు, వాహన ప్రమాదాలు ఏర్పడవచ్చు, సర్జరీలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో అడుగు తీసి అడుగు పెట్టేటువంటి ఒక విషయంలో ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పని కూడా కష్టసాధ్యంగానే నెరవేరుతుంది, సులభంగా జరిగిపోతుంది ఈ కార్యక్రమం అని అనుకున్నప్పుడు అది సులభంగా కాదు, మీ వరకు వచ్చేటప్పటికీ అది కష్టసాధ్యంగానే నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడమో, తప్పనిసరి పరిస్థితుల్లో శుభకార్యాలు చేయడమో, లేదా శుభకార్యాలలో పాల్గొనడం వలన కొంత ధన వ్యయము, డబ్బు ఖర్చు జరుగుతూ ఉంటుంది, తప్పదు. దానికి తోడు స్థానచలనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మీరు మంచి చెప్పినా మీ మాట ఒకరికి నచ్చకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి కలహాలు ఏర్పడము, మానసిక క్షోభ అనుభవించవలసి వస్తుంది. ప్రయాణ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. శిరో సంబంధమైన వ్యాధి, తలకు సంబంధమైనటువంటి ఒక వ్యాధి చేత బాధపడడం జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఏదో కొంత ధనాదాయం ఉన్నప్పటికీ అది దేనికి సరిపోదు, ఇంటి ఖర్చులకు కూడా సరిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. సరే, నెల కాగానే 60,000 జీతం వస్తుంది, నాకేం బాధ అని చెప్పి అనుకోకండి. దానికంటే 60,000 కంటే 70,000 ఖర్చు రావచ్చు. దానివల్ల రుణం చేయొచ్చు, ఇబ్బందుల పాలు కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి నిమిషము కూడా జాగ్రత్తగా ఉండి ఖర్చులు తగ్గించుకొని, ఇవాళ ఈరోజు జేబులో డబ్బుంది, ముందు జీవితం ఏమిటి అనేటువంటి ఒక ఆలోచనతో కాలం గడపాలి. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉండండి. ఈ సింహరాశి వారు ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చు చేసుకొని అన్నీ నాకే తెలుసు, ఎవరికేమీ తెలియదు అనేటువంటి ఒక ఉద్దేశంలో, అహంకారంతో కనుక ఉన్నట్టయితే మీరు చాలా దెబ్బతింటారు. ఈ నెలలో మానసిక చింతనతో కాలం గడుస్తూ ఉంటుంది. కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండి మనము జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్య బాధ, ఆరోగ్యం కొద్దిగా బాధ పెడుతూ ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయవలసి రావడం వస్తుంది, తప్పని పరిస్థితి. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము, ఆరోగ్యం కూడా దెబ్బతినడము జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే అధికారుల చేత ఒత్తిడి రావడము, ప్రతి పనికి కూడా అధికారుల చేత మెప్పు లేకపోవడము, ఎప్పుడూ చీదరించుకోవడము జరుగుతుంది. మనస్సు సరిగ్గా లేక మీరు ఆ కార్యక్రమాలు కూడా, డాక్యుమెంట్లు కూడా సరిగ్గా పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు అనుభవించడము, చేయని నేరానికి శిక్ష అనుభవించడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే దుర్మార్గుల వలన, దొంగల వలన భయము. సరే, దొంగలంటే రాకపోవచ్చు, మీ ఇల్లు జాగ్రత్తగా ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, కానీ దుర్మార్గుల వల్ల మోసపోవడము, ఈనాడు ఎన్నో మోసాలు మనం చూస్తూ ఉన్నాము. అలాంటి మోసాలు జరగడానికి ఆస్కారం ఉంది. దొంగల వలన, దుర్మార్గుల వలన మోసపోవడము, డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అనుకోని ఆపదలు ఏర్పడము, ఏదో 2 రోజులు సంతోషంగా ఉన్నాం కదా అంటే 3వ రోజు వచ్చి ఏదో మీద పడడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి సంతకం పెట్టినా తగు జాగ్రత్తగా ఆ విషయమంతా కూడా చదివి సంతకాలు పెట్టండి. చిన్న సంతకమే మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఆ చిన్న సంతకమే ఆకాశానికి ఎత్తుకోవచ్చు, ఆ చిన్న సంతకమే అధపాతాళాన్ని కూడా తొక్కవచ్చు. కాబట్టి తగు జాగ్రత్త.
ఏ విషయంలో అయినా జాగ్రత్తగా అడుగు ముందుకేయండి సింహరాశి వారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే లేనిపోని నిందలు మీ మీద పడడం జరుగుతుంటుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండకపోవడము, చికాకుగా ఉండడము, ఎవరితో ఏది మాట్లాడుతున్నామో ఏ విషయంలో మాట్లాడుతున్నామో అర్థం కాక అపభ్రంశ మాటలు మాట్లాడము, అసందర్భమైనటువంటి యొక్క మాటలు మాట్లాడము జరుగుతుంది. దానివల్ల ఎదుటి వారితో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది. ఇంట బయట చిక్కులు. ఎప్పుడు కూడా ఒకరితో సంతోషంగా మాట్లాడినాము ఈ నెలలో అనేటువంటి యొక్క స్థితి లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈ రాశివారు ఈ నెలలో గురు స్తోత్రము లేదా గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడము, కాలభైరవ స్తోత్రము ఈ రెండూ కూడా చదవడం వల్ల ఆ భగవంతుని దయ వల్ల కొంతవరకు మీకు మంచి కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రము లేదు మీకు వీలైనట్టయితే రోజు కొంతవరకు ఆ దత్త చరిత్ర పారాయణం చేయడము ఇవి చదువుతూ ఉండండి. దాంతోపాటు కాలభైరవ స్తోత్రం కూడా చదవండి. ఆ స్వామి యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో 12 రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుంచి జూలై 14 వరకు కన్యా రాశి వారికి. ఈ రాశి వారికి ఈ నెలలో విశేషమైనటువంటి యొక్క ఫలదాయకం ఉంది. యత్నించిన కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరడం జరుగుతుంది. అభివృద్ధి బాగా ఉంటుంది. ఏ పని చేపట్టినా శుభంగా నెరవేరుతుంది. శుభకార్యాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సొంత గ్రామంలో మీ చిన్ననాటి మిత్రులతో కలిసి కొద్ది రోజులు సంతోషంగా మీ యొక్క విషయాలన్నీ చెప్పుకోవడము, విద్య తర్వాత ఎలా జీవితం గడుస్తుంది అని చెప్పుకోవడము, ఆనందంగా ఉండడం జరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు అభివృద్ధి చెందడము, ఉన్నతి జరగడం జరుగుతుంది. ఈ నెలలో కన్యారాశి వారికి స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడము, లాభసాటిగా ఉండడము, కొత్త పనులు ప్రారంభించడము, ఈ కాంట్రాక్టుల విషయంలో కాంట్రాక్టులకు కొత్త పనులు చేతికి దొరకడము, దానివల్ల వారి యొక్క విషయంలో మంచి జరగడానికి కారకం ఉంది. కొత్త పనులు చేపట్టడము, దానివల్ల లాభాలు ఆర్జించడము కూడా జరుగుతుంది. కానీ కొన్ని పనులకు చిన్న ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. అది సహజమైనటువంటిది. ఆ చిన్న ఆటంకాలు కూడా వెలిగిపోయి మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కలగడానికి మంచి సమయం ఆసన్నమైంది. శుభ ఫలితంగానే ఉంటుంది.
వివాహం కానిటువంటి యొక్క వ్యక్తులకు కన్యారాశి వారికి వివాహం కావడము, సంతానార్థులై ఉన్నటువంటి వారికి సంతానం యోగం కలగడము అనేటువంటిది జరగడానికి ఈ నెలలో మంచి ఫలితం కనబడుతూ ఉంటుంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా వాతావరణం పరిస్థితి బట్టి కొంత అనారోగ్యం ఉండొచ్చు. చిన్న చిన్న కలహాలతో కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడము, కొద్దిగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనము ఏర్పడేటువంటి యొక్క విషయం కనబడుతూ ఉంటుంది. అది కూడా మీరు కోరుకున్నటువంటి ఒక స్థలానికే స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయడము, కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి కార్యక్రమంలో విజయాన్ని చవిచూస్తారు. ఏ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టినా అందులో విజయదేవత వచ్చి ముందు కూర్చుంటుంది. ధర్మకార్యాలన్నీ కూడా చేస్తుంటారు. దానివల్ల ధర్మకార్యాలు చేయడం వల్ల, యజ్ఞయాగాదులలో పాల్గొనడం వల్ల, వారికి సహాయ సహకారాలు అందించడం వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టాలన్నీ కూడా పెరిగిపోతుంటాయి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బలం పుంజుకుంటారు. 3 రకాలుగా శారీరక, మానసిక, ఆర్థికంగా 3 రకాలుగా బలాన్ని పుంజుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. 10 మంది మీ వెంట తిరుగుతూ ఉండడము మంచిగా ఉంటుంది. కొత్త కొత్త స్నేహితులు ఏర్పడడం జరుగుతుంది. సుఖము, శాంతి లభిస్తుంది. ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని వదిలిపెట్టిపోయి శత్రుత్వంగా ఉన్నటువంటి ఒక్క వారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మిత్రులుగా ఏర్పడడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ జాగ్రత్తగా ఆలోచించి మిత్రత్వం చెయ్యండి. కొత్త కొత్త పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, లాభాలు చవిచూడడం జరుగుతుంది. ఏంటంటే ఒక పని మనము చేస్తూ ఉన్నప్పుడు అందులో లాభాలు కలిగితే ఆ పని మీద మనకు మంచి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది, ఉత్సాహత ఏర్పడుతుంది. ఆ ఉత్సాహత చేత ఆ కార్యక్రమాలన్నీ కూడా మనము ఇంకా శ్రద్ధగా చేయడం జరుగుతుంది. అలా మీకు ఈ నెలలో మీకు అలా జరుగుతుంది. కాబట్టి మీరు కొత్త కొత్త కార్యక్రమాలలో పాల్గొనడము, ఉత్సాహము, ఆనందంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మానసికమైన ఆనందం చేత ఉంటారు. మంచి ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా పుంజుకొని ఉంటారు. 10 మందికి సహకారిగా ఉండి గౌరవ ప్రతిష్టాదులు పొందుతారు 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు. ఆ దూర ప్రయాణాలు చేయడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు డబ్బు నష్టం కూడా. ఇవన్నీ ఒకదానికొకటి లింకు కదా. ప్రయాణంలో వాహనానికి డీజిల్ కావాలి, అది డబ్బు ఖర్చు. డ్రైవింగ్ చేయడము అనారోగ్యంగా ఉండడము, లేదా మనం వెనక సీట్లో వెనకాల కూర్చున్నప్పటికైనా అనారోగ్యంగానే ఎప్పుడు కూర్చుండడం వల్ల దానివల్ల కొంత అనారోగ్యము వాతావరణం వల్ల ఏర్పడబడుతుంది. ధన నష్టము, ఆరోగ్య నష్టం 2 కూడా కలగడానికి ఉంది. సదా విచారంతో ఎంతో దూరం ఒక పని గురించి చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత పని జరగకపోవడం వల్ల మనో విచారం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల మనస్సు విచారంగా ఉండడము, శారీరకంగా, మానసికంగా బలహీనత ఏర్పడడం అనేటువంటిది ఏర్పడుతుంది. చివరి వారంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కుటుంబ సమస్యలు, చిన్న చిన్న కుటుంబ సమస్యలు రావడము, వాటిని తీర్చడానికి కొద్దిగా ఇబ్బంది పడడము అనేటువంటిది జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఈ కన్యారాశి వారు శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రము, శుద్ధమంగళ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభలది. ఆ సిద్ధమంగళ స్తోత్రము అనేటువంటి దాన్ని ప్రతిరోజు మీరు పారాయణం చేయండి. ఆ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కార్యక్రమాలు సిద్ధించి మనస్సు శుద్ధి అయి మీకు అన్ని విధాలుగా ఏర్పడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ నెలలో సిద్ధమంగళ స్తోత్రము శ్రీపాద శ్రీవల్లభుల వారిది, అది ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేయడం చాలా మంచిది.
ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు తులారాశి వారికి. ఈ రాశి వారికి ఈ నెలలో ఇంటిలో శుభకార్యాలు చేయడం జరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోవడం చేయడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి ఒక ప్లాట్లు కొనడం కానీ జరుగుతుంది. మంచి ఆదాయం ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోవడము, బంధువుల చేత మెప్పు పొందడము, ఉద్యోగస్తులకైతే కార్యాలయాల్లో అధికారుల చేత మెప్పు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక అల్లకల్లోలంగా ఉంటుంది. దేని యందు కూడా ఒక స్థిరత్వం అనేటువంటిది లేకపోవడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో నా అనుకున్నటువంటి వాడే మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే యత్నకార్య భంగం. ఏ కార్యక్రమాన్ని అయితే మీరు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో అందులో ఆటంకాలు ఏర్పడి ఆ కార్యాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. విదేశ ప్రయాణికులకు మంచి అనుకూలమైన ఒక వాతావరణము. విదేశాలకు వెళ్ళేవారు మంచి ప్రయత్నం చేసుకుంటే తొందరగా వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాలలో మంచి లాభాలు కనబడతాయి. కొత్త వ్యాపారాల గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది తప్పదు. కొన్ని విషయాల్లో మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా నా వారు అనుకునే వారి దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండి కాలం గడపాలి. కొద్దిగా డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మనస్సంతా కూడా ఉద్యోగస్తులకైతే స్థాన చలనం ఏర్పడము, రుణదాతలచే బాధలు పొందడము జరుగుతుంది. తరచూ ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యము, ధన నష్టము రెండు కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే ప్రయాణాలు చేయండి, లేదా మానుకోవడం చాలా మంచిది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టము, ధాన్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాకు ధాన్యం లేదు కదా, మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది అంటే వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళకు చూస్తూనే ఉన్నాం. అకాల వర్షాల వల్ల ధాన్యం నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. పెద్దల చేత, ఇంట్లో పెద్దల చేత, బయట కార్యక్రమాలలో అధికారుల చేత చీవాట్లు పడడము, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడము,
దానివల్ల ఇబ్బందుల పాలు కావడము, మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. వృత్తిలో, వ్యాపారాలలో మీరు ఆశించినంత ఫలితం కనబడుతూ ఉంటుంది. ధనాదాయం మంచిగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగిపోతుంటాయి. విదేశాలకు ప్రయాణం చేయడము, కొత్తగా వెళ్ళే వారికి విదేశాలలో ఉద్యోగం దొరకడము లేదా విద్యాస్థానంలో అడ్మిషన్ దొరకడము జరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టాలు పెరిగిపోతుంటాయి. కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ అవి వెంటనే సమసిపోయి మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి వృత్తిలో, వ్యాపారంలో మంచి ఆదాయం ఉంటుంది. ఇంతకుముందు నష్టపోయినటువంటి ఒక ఆదాయం కూడా తిరిగి మీకు చేరిక కావచ్చు. లాభాలుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఉద్యోగంలో మంచి ఉన్నతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ తులారాశి వారికి వివాహం కానిటువంటి ఒక వ్యక్తులకు ఈ నెలలో వివాహం సిద్ధించడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం, ఈ నెలలో, ముఖ్యంగా ఈ నెలలో ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. నూతన గృహ నిర్మాణానికై ఆలోచన చేస్తారు. వాటికి ఆటంకాలు లేకుండా అడుగు ముందుకు పడుతుంది. మంచిగా సంతోషంగా ఉంటారు. మీరు ఈ నెలలో ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడా గురు స్తోత్రం పారాయణం చేయండి. అంటే దత్తాత్రేయ స్తోత్రము ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా విజయం జరిగి మానసికంగా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అనుకున్న పనులంటూ కూడా నెరవేరుతాయి. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు వృశ్చిక రాశి వారికి. ఈ రాశి వారికి మంచి శుభయోగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా శుభంగా నెరవేరుతూ ఉన్నాయి. కొత్త వారితో పరిచయాలు జరుగుతూ ఉంటాయి.
శుభకార్యాలు చేయడం జరుగుతూ ఉంటుంది, లేదా పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఆ భగవంతుని దయ వల్ల మొన్న జూన్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి మంచి యోగం కలిసి వచ్చింది. మంచి రోజులు వచ్చినాయి. ప్రతి పని కూడా నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. గత సంవత్సరం పైనుంచి వృశ్చిక రాశి వారికి ఫలితాలు చెప్పాలంటే మాకే చెప్పేవారికే బాధగా ఉండేది. ఎప్పుడు అశుభ ఫలితాలే చెప్పడం, ఏది కరెక్ట్గా చెప్పకపోవడము, ఏది జరగకపోవడం, వారు కూడా బాధపడుతూ ఉండేవారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. నూతన బంధుత్వాలు ఏర్పడుతుంటాయి. కొన్ని కార్యాలయాల్లో కొన్ని పనులలో చిన్న చిన్న అయినటువంటి ఒక ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తొందరగానే సమసిపోయి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. రుణబాధలు కూడా కొంత తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతారు వృశ్చిక రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కులాచారాల యందు మంచి శ్రద్ధ చూపడము. మనకున్నటువంటి ఒక ఆచారాలు కొన్ని ఉంటాయి, సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాలందు శ్రద్ధ చూపి వాటిని పాటించడం జరుగుతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో డెవలప్మెంట్ బాగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో మంచి మార్పులు తీసుకొచ్చి జనాకర్షణ సహితంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మంచి లాభాలు పొంది సుఖమయమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతారు మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసించినట్టయితే మంచి లాభాలు చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారు గత సంవత్సరం నుంచి చూడనటువంటి యొక్క లాభాలు ఈ నెలలో చూడడం జరుగుతుందేమో. మంచి పనుల గురించి ఆలోచన చేయడము, మంచి చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి మార్పులు తీసుకురావడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, జనాకర్షణ తగలడము జరుగుతుంది. నూతన గృహ నిర్మాణానికై ఆలోచన చేయడం జరుగుతుంది. ఇల్లు కూడా కొనడానికే ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే పెద్ద గురువులను దర్శించడము, దేవాలయాలకు వెళ్ళడము, దైవ దర్శనం చేసుకోవడము, తీర్థయాత్రలు చేయడము, క్షేత్రయాత్రలు చేయడము రెండు కూడా జరుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారానికై ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. మంచి ఆలోచనలతో వ్యాపారాలలో ముందుకు అడుగేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి పొందడము, ప్రమోషన్లు రావడము, రివార్డులు అవార్డులు తీసుకోవడము, సుఖంగా సంతోషంగా ఉంటారు మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న ఆటంకాల చేత కార్యక్రమాలలో విజయం సాధించడం జరుగుతుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందుతారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొంది మీరు ఆనందంగా ఉండి 10 మందిని ఆనందంగా ఉంచబడేటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గౌరవ ప్రతిష్టలు పెరిగిపోయి ఇంతకుముందు మేము తిట్టిన వారే ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని దేహి అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాకపోతే మానవ జీవితం కాబట్టి మన జాతకరీత్యా ఏమన్నా దోషాలు కనుక ఉన్నట్టయితే అవి పోవడానికి ప్రతిరోజు కూడా మీరు లలిత త్రిశతి పారాయణం అనేటువంటిది చెయ్యండి. సరే, మన జాతకరీత్యా ఇది ఏమన్నా దోషాలు అంటే అవి కూడా వెళ్ళిపోయి శుభంగా అడుగు ముందుకు పడి మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరడానికి మీరు ఈ నెలలో లలిత త్రిశతి పారాయణం ప్రతిరోజు ఒక్కసారి చేయడం అలవాటు చేసుకోండి. మీరే సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తి పరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాత్ర త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు ధనస్సు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి ఈ నెలలో ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు చుట్టుముడుకుంటాయి. ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో కూడా కలతలు ఏర్పడుతూ ఉంటాయి. దాంతోపాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం దెబ్బతినడము, దాని గురించి డబ్బులు ఖర్చు చేయడం ఉంటుంది. అనవసరమైనటువంటి ఒక ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి. ఆర్భాటాలకు ఆడంబరాలకు పోవలసి వస్తుంది. పోయి డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పరిచయం లేని వ్యక్తులను మీరు నమ్మరాదు. ఎవరో వచ్చి ఏదో చెప్పేసి ఈ విధంగా మీరు చేయండి అని అంటే నమ్మి దానికి వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. లేనిపోని చిక్కుల్లో పడడం జరుగుతుంది. దానివల్ల కోర్టు కేసులు, ఇటు పోలీసు కేసులు కావడము, ఇబ్బందులు పడడం అనేటువంటి జరుగుతుంది. సంఘంలో పరువు పోతుంది. మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పరిచయం లేని వ్యక్తుల యొక్క మాటలు నమ్మకండి. వాటి గురించి పెట్టుబడులు పెట్టాలి, చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనసులోకి రానివ్వకండి. పెట్టుబడులు పెట్టి మోసపోకండి. వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. లేదా సర్జరీలు జరగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. పరోపకార పనులు చేసి పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆడంబరాలకు పోయి డబ్బు వృధాగా ఖర్చు చేసుకుంటారు. ఎదుటివారిని నమ్మడం వల్ల, ఎదుటివారిని నమ్మడం వల్ల కొంత డబ్బు నష్టపోతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రెండవ వారం ప్రతి పనిలో కూడా జయం కలుగుతుంది. కానీ ఇబ్బందులు వస్తుంటాయి. రూపాయి సంపాదించామంటే 10 రూపాయల ఖర్చు వచ్చి కూర్చుంటుంది. ఎవరో కొత్త వారితో స్నేహితం ఏర్పడి వారు చెప్పిన మాటలు విని కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది. కొంత మోసపోవలసి వస్తుంది. కానీ కొందరు మిత్రుల యొక్క సహాయ సహకారాల చేత కొన్ని కార్యక్రమాలు నెరవేరడానికి మంచిగా ఉంది. లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకపోవడం చాలా ఉత్తమమైనటువంటి ఒక విషయము. పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. డబ్బును అధికంగా ఖర్చు చేయకండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కోపం చాలా పెరిగిపోతుంది. కోపంతో పాటు మూర్ఖత్వం కూడా పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడూ భయంగా ఉండడము, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవడము, 10 మందిచే మాటలు తినడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇబ్బందుల పాలే కూర్చోవలసి వస్తుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కూడా ఇంచుమించు ఇలాగానే ఉంటుంది. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల చేత చీవాట్లు తినడము, చేయని తప్పులకు శిక్ష అనుభవించడము,
లేనిపోని నిందలు మీద పడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చేసే పనుల విషయంలో కూడా ఈ ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ ధనుస్సు రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయండి. మీకు వీలైతే తిరుపతికే వెళ్ళాలని లేదు, మీకు దగ్గర ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం మీకు దగ్గరగా ఉంటే వెళ్ళి ప్రతి శనివారం దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రం ఎన్నో ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేయండి. మీకు ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాత్రి త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు. మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రయత్నపూర్వకంగా పనులు నిలబెడతాయి. కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలుంటాయి. కొత్త కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేస్తుంటారు. శుభకార్యాలు చేయడం జరుగుతుంది లేదా శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. పరోపకార పనులు చేయడం వల్ల ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. శారీరక మానసికమైనటువంటి ఒక ఆరోగ్యం రెండూ కూడా బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభించి ప్రమోషన్లు రావడము, రివార్డులు అవార్డులు పొందడము, 10 మంది చేత మెప్పు పడడం అనేటువంటి జరుగుతుంది. తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా ఉంటారు మకర రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉండడం జరుగుతుంది. డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది, జరుగుతుంది కూడా. కొందరు అనుకోని వ్యక్తులు మీతో సహవాసం చేస్తారు. వారి వల్ల దురలవాట్లకు లోనై మీకు ఏదో నచ్చజెప్పేటప్పటికీ మీరు దానికి తల ఉంచి దురలవాట్లకు లోనై చెడుపేరు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంటిలో బయట 2 దిక్కుల చీవాట్లు తినడం అనేటువంటిది జరుగుతుంది. చాలా జాగ్రత్త. లాభసాటిగా ఉంటుంది. చేసే పనులలో అభివృద్ధి కనబడి ఇంకా ఉత్సాహంగా పనులు చేయడము, 10 మందితో కలిసి మెలిసి తిరగడము, కొత్త పనులకై ప్రయత్నాలు చేయడం జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా కోపం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఒక ఆందోళనలన్నీ కూడా ముసురుకుంటాయి. ఏ పని ఎప్పుడు చేయాలో అర్థం కాక తికమకగా మనసంతా ఉంటుంది. ఎవరు చెప్పినా వినకపోవడము, మీరు సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల కొన్ని కార్యక్రమాలకు ఇబ్బంది జరగడము,
కొన్ని కార్యక్రమాలు నిదానంగా నెరవేరడం అనేటువంటి సిద్ధిస్తుంది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే మంచి బుద్ధి బలం చేత కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తారు. మానసికమైన ధైర్యాన్ని పుంజుకుంటారు. దానివల్ల కార్యక్రమాలు చేయడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయంగా నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మానసికమైనటువంటి వ్యాధులన్నీ కూడా కొంతవరకు దూరమైపోయి డబ్బు చేతిలో ఉండి సంతోషంగా ఆనందంగా జీవితం గడుపుతారు. ఈ నెలలో మీరు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి, లేదా దుర్గా కవచం చదువుకుంటే కూడా ఇంకా చాలా మంచిది. ప్రతిరోజు దుర్గా కవచాన్ని పారాయణం చేయండి. భగవంతుని యొక్క దయ వల్ల మీకు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి నిజ జ్యేష్ఠ మాసంలో 12 రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయం దెబ్బతింటుంది. ఆరోగ్యం కూడా అంతంతగానే సహకరిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడము, ఉద్యోగస్తులకు అధికారుల చేత చీవాట్లు తినడము, ఒత్తిడులు పెరగడము, ఉద్యోగ సమయం కంటే అధిక సమయాన్ని అక్కడ పనిచేయడము, వ్యాపారస్తులకు కూడా ఆదాయం తగ్గడము, ఎంత కష్టపడినా సరైన ఆదాయం రాకపోవడము, అంతేకాకుండా దాయాదుల పోరు, పారివారి చేత మీ ఆస్తిపాస్తుల విషయంలో మీ పారివారి చేత పోరు రావడము, కోర్టు కేసులు ఇవి తాగడము, ప్రమాదాలు, దెబ్బలు తాకడము, సర్జరీలు జరగడము, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోవడము, మానసికమైనటువంటి బాధల చేత ఉండడము జరుగుతుంది. చెడ్డవారి చేత స్నేహితం చేయడము, చెడు అలవాట్లకు బానిస కావడము జరుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు అమ్ముకోనికి ఆరోగ్యాలు బాగు చేయించుకోవడము లేదా ఇతరత్ర ఖర్చులకు వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే డబ్బు నష్టపోవడం లేదా మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. జాగ్రత్త. చేసే వృత్తిలో వ్యాపారంలో ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు మాత్రం చాలా పెరిగిపోతాయి, తప్పదు. దానివల్ల మనశ్చాంచల్యం ఏర్పడుతుంది. ప్రతి క్షణం భయంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా కానీ భయంతోటే కాలం గడుస్తూ ఉంటుంది మొదటి వారం. ఇక రెండవ వారము భార్యాబిడ్డలతో పోట్లాటలు కావడము, మనస్పర్ధలు రావడము ఉండడం జరుగుతుంది. అనారోగ్యాలు పెరిగిపోతాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. ధన నష్టము, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. దానికి తోడు లేనిపోని చిక్కులు ఆఫీసులో కానీ ఇతరత్ర విషయంలో కానీ
లేనిపోని చిక్కులు రావడము, ఇటు దాయాదుల వల్ల ఆస్తిపాస్తుల విషయంలో భూమి సంబంధమైన విషయాలలో ఇబ్బందులు రావడము, వాటి గురించి కోర్టులకు వాటికి తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 10 మంది చేత అవమానం పొందవలసి వస్తుంది. జాగ్రత్త. ఇక 3వ వారం చూసుకుంటే ఎప్పుడూ విచారంగా ఉండడము, స్థిరత్వం లేకపోవడము, స్థిరమైనటువంటి ఒక ఆలోచన రాకపోవడము, ఏదిగో కొద్దిగా ఆదాయం కనబడ్డా అది కుటుంబ పోషణకే సరిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఇటు బంధువుల చేత బాధ, అంటే బంధువులంటే దాయాదుల చేత బాధ, ఇటు ఇతరుల చేత బాధపడవలసి వస్తూ మానసికమైనటువంటి ఒక క్షోభ చేత భయంగా కాలం గడపవలసి వస్తుంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడము, ఎవరితో ఏదో మాట్లాడినప్పటికైనా అది కలహరీతిగా పొందడము, కలహాలు పెరిగిపోవడము, కోపం పెరిగిపోవడము, ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా ఉండడము, దానివల్ల ఎదుటి వ్యక్తి నిష్ఠూరంగా ఉండి విరోధం ఏర్పరచుకోవడము, ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా మధ్యలోనే ఆగిపోవడము, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడము జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించి ఇబ్బందికరంగా ఉండడానికి ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఉంది. ఏదో కొద్దిగా కనబడినా అది కుటుంబ పోషణకే ఉంటుంది కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా మనోధైర్యంతో అడుగు వేయడం చాలా మంచిది. కుంభరాశి వారు జాగ్రత్త. ఈ కుంభరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మీకు కొన్ని బాధలు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ప్రేక్షకులకు రాజా త్రిపుర సుందరీ దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో 12 రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుంచి జూలై 14 వరకు మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సమసిపోయి హాయిగా ఉంటారు. శుభకార్యాలు ధార్మిక కార్యాలన్నీ కూడా చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితం కనబడుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయనుకోండి, జన్మశని కాబట్టి జన్మలగ్నంలో జన్మరాశిలో శని ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి యొక్క పనులు కనబడుతుంటాయి. లేదా అందులో పాల్గొనడము, 10 మంది చేత మెప్పు పడడము జరుగుతుంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు. జాగ్రత్త. ఆ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెడితే రేపొద్దున ఇబ్బందులు రావచ్చు. కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా శుభంగా జరుగుతాయి, బాధ ఉండదు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొన్ని అనాలోచిత పనులు చేసి మీ అంతలో మీరే ఇబ్బందులు తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనాలోచితమైన పనే కదా. అక్కడ ఎంత డబ్బు అవసరం ఉందో గంతే ఉండాలి. జేబులో డబ్బు ఉంది కదా అని చెప్పి మొత్తం ఖర్చు పెడితే మనకు పెట్రోల్కు డబ్బు లేకుండా ఇంటికి రావడానికి ఇబ్బంది. అలాంటి ఇబ్బందులు తెచ్చుకోకండి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని
మధ్యవర్తిత్వం మాత్రం ఎక్కడ చేయకండి. ఎక్కడగా కూడా మీరు మీడియేటర్గా మాత్రం ప్రయత్నం చేయకండి, ఉండకండి. దాని విషయంలో ముందు ముందు జీవితంలో చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మధ్యవర్తి మీడియేటర్గా ఎక్కడ కూడా ఉండకండి. ప్రతి విషయంలో జాగ్రత్తగా కూలంకషంగా ఆలోచించి అడుగు ముందుకెయ్యండి. మొదటి వారం ఆదాయం బాగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. చేసేటువంటి ఒక కార్యక్రమాలు, కొత్తగా వేసేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతుంటాయి. కొందరితో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి సానుకూలంగానే నెరవేరుతాయి. ఇబ్బందులు పెద్దగా లేకుండా మీకు అనాలోచితంగా మంచి ఇదే ఏర్పడుతూ ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారాదులలో మంచి లాభాలు కనబడతాయి. కొత్త కొత్త పనులు చేపట్టడం జరుగుతుంది. దానివల్ల జనాకర్షణ కలుగుతుంది. ఇష్టకార్య సిద్ధి, మీరు మనసులో ఉన్న ఒక కార్యక్రమం ఈ నెలలో సిద్ధించబోతుంది. సంతోషంగా ఉండండి. బంధుత్వం పెరుగుతుంది. రాదునుకున్న ధనము ఎప్పుడో మీరు ఎవరికో ఇచ్చి మర్చిపోతే ఆ డబ్బు తిరిగి రాదు నాకు అని ఉన్నటువంటి ఒక డబ్బు తిరిగి రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయత్నించండి. సంతోషకరమైన జీవితము, ఆనందకరమైన ఒక జీవితాన్ని పొందుతారు ఈ నెలలో రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బంధువులతో స్నేహితులతో కలయిక పొందుతారు. విందులు వినోదాలకు తిరగడము, సంతోషంగా హాయిగా ఉండడము, తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు చేయడము జరుగుతుంది. పరోపకార పనులు చేయడం వల్ల, అంటే ఇతరులకు ఉపయోగపడేటువంటి యొక్క పనులు చేయడం వల్ల 10 మందిలో పేరు గడించడం జరుగుతూ ఉంటుంది. సంకల్పిత కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మనశ్శాంతితో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కొద్దిగా మనశ్శాంతి లేకుండా, మనస్సు చంచలంగా ఉండి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. తొందరపాటు పనులు చేయడం వల్ల కొన్ని పనులు చెడిపోవడము, వాటిని తిరిగి నిదానంగా సవరించుకోవడం జరుగుతుంది. పెద్దల చేత చీవాట్లు తినడం జరుగుతుంది. కొన్ని చేయని నేరానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. కానీ దైవ కృప వల్ల అది తొందరలోనే సమసిపోతుంది. బాధపడవలసిన అవసరం ఎక్కువగా ఉండదు. ఈ రాశివారు ఈ నెలలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా మీరు ప్రతిరోజు కనుక చేసినట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడుపుతారు. తిరిగి మనం వచ్చే నెలలో కలుద్దాము. ఇతి శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.